ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములై ప్రతి ఒక్కరు కూడా ఆ రామాలయ నిర్మాణంలో మా యొక్క పాత్ర కూడా ఉండాలని పెద్ద ఎత్తున ఎమోషనల్గా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములవుతున్నటువంటి నేపథ్యంలో అది జీర్ణించుకోలేనటువంటి టిఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతూ అడ్డగోలుగా రెచ్చగొట్టే విధంగా శ్రీరాముని అవమానపరిచే విధంగా మాట్లాడడం, రామభక్తుల్ని రెచ్చగొట్టడం, అంటే కేవలం ఈరోజు ఈ యొక్క శ్రీరామ మందిర నిర్మాణంలో కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొంటున్నారు. కుల మతాలకు అతీతంగా ఈ నిధి సమర్పణలో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకుంటున్నారు. టిఆర్ఎస్ నాయకులు కూడా చాలా చోట్ల టిఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పార్టీలకు అతీతంగా ఇదొక గొప్ప భవ్యమైనటువంటి రామ నిర్మాణంలో ప్రతి ఒక్కరం కూడా పాల్పంచుకునేటటువంటి ఒక వారి యొక్క రాముని నామంతోనే ఒక అనుభూతిని పొందుతూ ఎన్నో ఏళ్ళు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఈరోజు కోర్టు తీర్పుతో మార్గమం సుగమై రామాలయ నిర్మాణం ప్రారంభమైన సందర్భంగా మరి సుప్రీంకోర్టు తీర్పుతో దానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో దానికి కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఈరోజు ట్రస్ట్ ద్వారా ఈ రామాలయ నిర్మాణాన్ని చేపడతా ఉంది. ట్రస్ట్ కూడా ఈ యొక్క రామాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేయాలి. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరే కాదు, ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడ హిందూ బంధువులున్నా రామాలయ నిర్మాణం కోసం వారి పాత్రను దీంట్లో ప్రతి ఒక్కరిని ఉండేలాగా ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో ప్రభుత్వ ధనమే తీసుకొని నిర్మాణం చేయాలంటే అది గొప్ప విషయం కాదు. ఈరోజు ట్రస్ట్ వారు ప్రజల యొక్క పాత్రతోనే, ప్రజల యొక్క అందరి యొక్క భాగస్వామ్యంతోనే ఈ ఆలయ నిర్మాణం జరగాలంటేటువంటి ఒక గొప్ప అనుభూతిని అందరికీ పంచాలని, అందరినీ భాగస్వాములను చేయాలని నిర్ణయం తీసుకొని వందల కోట్లు, వేల కోట్లు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉండొచ్చు ఈరోజు దేశంలో. అయినప్పటికీ కూడా ఇది ఏ ఒక్కరి చేత్తోనో ఏ ఒక్కరి యొక్క పేరుతోనో నిర్మాణం కాదు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరిది ఈ దేవాలయం. దీంట్లో అందరూ భాగస్వామ్యం ఉండాలని చేపట్టినట్టు ఒక చక్కటి, ఎక్కడ కూడా ఒక నయా పైసా కూడా దాంట్లో ఒక నయా పైసా కూడా తేడా రాకుండా, దాంట్లో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ఇంత చక్కటి ఒక నిర్మాణంతో కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతుంటే మరి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆ విధంగా అవమానపరిచే విధంగా ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది ఈ కమిషన్లు కొట్టడం. వాళ్ళ కమిషన్లు కొట్టడం అనేది దేవుడు లేదు, దయ్యం లేదు, అన్నిటికీ కమిషన్లే. అలవాటు అయిపోయినటువంటి వారికి పచ్చకళ్ళ రోగికి బెదిరివాడు పచ్చగానే కనిపిస్తారు. పసరికలు వచ్చిన వాళ్ళకి అందరు పచ్చగానే కనిపిస్తారు. అట్లా వాళ్ళకి పసరికలు వచ్చినట్టున్నాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు, దీంట్లో ప్రతి ఒక్కరూ మమేకమై ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరూ మమేకమై వారు ఈరోజు శ్రీరాముని ఆలయానికి నిధి సమర్పించుకుంటున్నారు. ఈరోజు ఆలయం ఇక్కడ లేదా, అక్కడ లేదా,
ఎక్కడ ఉండే ఆలయాలకు అక్కడ చరిత్ర ఉంది, ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉంది. ఈరోజు అయోధ్యలో ఈరోజు రామ మందిర నిర్మాణానికి ఒక చరిత్ర ఉంది కాబట్టే ఈరోజు దేశ ప్రజలంతా కూడా ఇంత పెద్ద ఎత్తున స్పందనతో ఈరోజు రామాలయం నిర్మాణంకు వాళ్ళ నిధి సమర్పించడానికి ముందుకు వస్తూ ఉన్నటువంటి నేపథ్యం. అంటే ఎంత విలువ లేకుండా మాట్లాడుతున్నారంటే, ఒక మంత్రి ఒకలాగా మాట్లాడతాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఒకలాగా మాట్లాడతారు, ఇంకా రెచ్చగొట్టే విధంగా, అంటే బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా, భయపెట్టించే విధంగా ఇంకొక మంత్రి మాట్లాడతాడు. ఇది ఏమాత్రం కూడా సమంజసమైనది కాదు. ప్రగతి భవన్ నుంచి వచ్చిన ఆదేశాలతోనే మంత్రులు ఎమ్మెల్యేలు ఇట్లా మాట్లాడుతున్నారా? మరి ముఖ్యమంత్రి గారికి అయోధ్యలో ఈ రామ మందిరం నిర్మాణం చేయడం ఇష్టం లేదా? రామ మందిర నిర్మాణం విషయంలో ఎందుకు ముఖ్యమంత్రికి ఏమైనా అభద్రతాభావం నెలకొని ఉన్నదా? యాదాద్రిలో నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు. మరి దాంట్లో కూడా ప్రభుత్వ ధనంతో కడుతుండగా దానికి మాత్రం కీర్తి మాత్రం కేసీఆర్కే వస్తూ ఉంది. ఎందుకంటే ఆయననే పాపం తన సొంత నిధి నుంచి కడుతున్నట్టుగా ప్రచారం చేస్తున్నాడు. దాంట్లో కొన్ని అక్కడ వారి పేరు అంటే ప్రస్ఫుటించే విధంగా కూడా అక్కడ కొన్ని కార్యక్రమాలు చేసినారు. ఇక్కడ అటువంటి కార్యక్రమాలు ఎవరు చేయడం లేదే. ఈరోజు ప్రజల భాగస్వామ్యంతో ప్రజలందరినీ దీంట్లో మమేకమై వస్తుంటే జీర్ణించుకోలేకపోవడం, అంటే ఒక రామాలయం కోసం ఇంతమంది ఏకం కావడం ముఖ్యమంత్రి గారికి ఇష్టం లేదా? వాళ్ళ ఎమ్మెల్యేలతోనే ఎందుకు ఈ విధంగా మాట్లాడిస్తున్నాడు? మంత్రులతోనే ఏ విధంగా ఇంత రెచ్చగొడుతున్నాడు? అది ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా నోరిపుతలేడు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు నోటుకు వచ్చినట్టు వాగుతున్నారు. వాగినోళ్ళు మళ్ళా వాళ్ళ మాటలను ఉపసంహరించుకుంటున్నారు. ఈరోజు రామాలయం భద్రాద్రిలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడికి ముఖ్యమంత్రి గారు పాపం ఎన్నిసార్లు పోయి తలంబ్రాలు ఇచ్చిండో ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు కేవలం ప్రజల లోపల వస్తున్నటువంటి స్పందనను చూసి జీర్ణించుకోలేక బీజేపీ కార్యకర్తలు దాంట్లో మమేకమై రామాలయానికి పూర్తిగా వారు కూడా దీంట్లో భాగస్వాములై పనిచేస్తున్నటువంటి తీరును వాడిని జీర్ణించుకోలేకపోవడం. మీరు కూడా పనిచేయండి, మిమ్మల్ని ఎవరు ఆపలేదు కదా ఎవరిని. ఏ ఒక్కరికి కూడా ఇక్కడ వీళ్ళు చేయొద్దు, వాళ్ళు చేయొద్దు, వీళ్ళు మాత్రమే చేయాలి, వాళ్ళు మాత్రమే చేయాలని ఎక్కడ నిబంధనలు లేవు. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా దీంట్లో అందరూ పాల్గొనాలనే పిలిపిస్తూ ఉన్నారు. దాంట్లో మీరు పాల్గొనేటటువంటి ఇష్టం లేక, ప్రజల యొక్క స్పందనను చూసి జీర్ణించుకోలేక దాడులు చేపించి అడ్డగోలుగా మాట్లాడి పార్టీ కార్యాలయం మీద దాడులు చేయడము, ఇండ్ల మీద పోయి దాడులు చేయడము, వాళ్ళ మీద కేసులు పెట్టించి జైల్లో పెట్టియడము, ఈరోజు 38 మందిని ఈరోజు అరెస్టు చేయించినారు. ఇంకా కొంతమందిని చేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా సమంజసమైంది కాదు. ఇటువంటి యొక్క వాతావరణం రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎంబడే దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మీ యొక్క నాయకులకు వెంబడే వాళ్ళకంతా కూడా ఒక మెసేజ్ ఇవ్వండి. మీరు కూడా పాల్గొంటే పాల్గొనండి, లేదా నోరు మూసుకొని ఊరుకోమని చెప్పి మీ నాయకులకు చెప్పండి. అడ్డగోలుగా వాక్కుంటూ రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి దాన్ని మరొక పార్టీకి ఆపాదించడం అనేది సమంజసం కాదు. ప్రజల సెంటిమెంట్లతో ఆడుకోవద్దండి, భక్తుల సెంటిమెంట్లతో ఆడుకోవద్దండి. మంచి పద్ధతి కాదు. వెంబడే ఎవరెవరి మీదైతే ఈరోజు కేసులు పెట్టినరో ఆ కేసులను ఎంబడే ఉపసంహరించుకోవాలి, వారిని ఎంబడే విడుదల చేయడం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఎంబడే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వండి మీ నాయకులకు, మీ మంత్రులకు. ఎక్కడ కూడా ఇటువంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఒక సామరస్యమైనటువంటి ఓ వాతావరణంలో ఒక చక్కటి కార్యక్రమం ఈ దేశంలో జరుగుతూ ఉంది.
ఎన్నాళ్ళుగానో ఈ భారతదేశ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు రూపుదిద్దుకుంటా ఉంది. శ్రీరాముని యొక్క ఆలయం మనం అందరం కళ్ళతో చూడబోతున్నామనేటటువంటి ఒక అనుభూతిని ప్రజలు ఈరోజు పొందుతున్నటువంటి నేపథ్యంలో మీరు కూడా మీ యొక్క కార్యకర్తలకు, మీ నాయకులకు ఒక మంచి మెసేజ్ని ఇవ్వండి. వారిని కూడా సహకరించమని చెప్పండి, వారు కూడా దీంట్లో పాల్గొనమని చెప్పండి. అంతేగాని దాన్ని వ్యతిరేకించడం, అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయడం, అడ్డగోలుగా మాట్లాడడం, నోటికొచ్చినట్టుగా వాగడం ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. తీవ్రంగా ఖండిస్తాను ఇటువంటి వ్యవహారాన్ని అంతా కూడా. బడ్జెట్ ఇప్పుడు అదే చెప్పిన కదా, వాళ్ళు రెచ్చగొడుతున్నారు. వాళ్ళు రెచ్చగొట్టేటటువంటి మాటలకు మా కార్యకర్తలు రెచ్చిపోద్దని చెప్తున్నాం. వాళ్ళు ఏ విధంగానైనా వరంగల్ ఎలక్షన్లో ఓడిపోతామనేటటువంటి భయంతోనే ఈ రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి అక్కడ భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ఒక ప్రయత్నాలు టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. దానికి వాళ్ళు చేసేటటువంటి రెచ్చగొట్టేటటువంటి అంశాలపైన మా కార్యకర్తలను కూడా సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మా కార్యకర్తలను మేము కోరినాం. వారు ఏ విధమైన రెచ్చగొట్టి అక్కడ వాతావరణాన్ని స్పాయిల్ చేసేటటువంటి కార్యక్రమం అయితే టీఆర్ఎస్ పార్టీ కుట్రతో చేస్తుందో దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ యొక్క కుట్రను మనం విఫలం చేసే విధంగానే పనిచేయాలని చెప్పి మా కార్యకర్తలను కోరడం జరిగింది. ఇంకా బడ్జెట్ పైన ఈరోజు పార్లమెంటులో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. మన దేశంలో ఒక మహిళ ఆర్థిక మంత్రిగా మూడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది భారతదేశంలో ఉన్నటువంటి గర్వకారణంగా నేను భావిస్తాను. ఆర్థికంగా కుదేరైనటువంటి విషయం మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ దశలో కూడా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచి ఆత్మనిర్భర్ భారత్కు 21 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించి ఆ ప్యాకేజీ ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చినటువంటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని అభినందించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అన్ని రంగాలను కూడా టచ్ చేసింది ఈరోజు బడ్జెట్. విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, పెట్టుబడులు, మరి ఇదే విధంగా ఇండివిజువల్స్కు అదేవిధంగా ఉపాధి కల్పించే విధంగా యువతకు ఉపాధి కల్పించడం అనేక అంశాల్లో చేయూతనిచ్చే విధంగా ఈరోజు బడ్జెట్ ఉన్నది. మరి వైద్య రంగంలో చూసుకుంటే ఈరోజు విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. బడ్జెట్లో 2.2 lakhs అంటే 2.2 లక్షల కోట్లు వైద్య రంగానికి ఈరోజు కేటాయించిండ్రు. ఇది జీడిపిలో 2.2%. కోవిడ్ వ్యాక్సిన్ కోసం, అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందించడం కోసం 35,000 కోట్లు కేటాయించిండ్రు. కోవిడ్ సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడమే కాదు, లాస్ట్ మార్చి నుండి ఇప్పటిదాకా కూడా ఈ కోవిడ్ మూలాన అనేక రకాల ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులు అన్నీ ఎదుర్కొన్నటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. మరి ఈ రకంగా ఈ వ్యాక్సిన్కి 35,000 కోట్లు కేటాయించి అందరికీ వ్యాక్సిన్ అందే విధంగా ఈరోజు కోవిడ్ సమయంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చర్యలే కానీ, భారతదేశం అతిపెద్ద జనాభా ఉన్నటువంటి దేశమైనప్పటికీ ఈ దేశంలో
కోవిడ్ కేసులే కానీ మరణాలనే కానీ అరికట్టడంలో కూడా మోడీ గారి ప్రభుత్వం మరి చాలా గొప్పగా పనిచేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. మరి ఈరోజు ఆ కోవిడ్ వ్యాక్సిన్ కోసం కూడా 35,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి విద్యారంగంలో కూడా ఈరోజు మౌలిక సదుపాయాల కోసం, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, రీసెర్చ్ల కోసం అంటే పరిశోధనల కోసం, గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధి కోసం ఏకలవ్య పాఠశాలలే కానివ్వండి, అదేవిధంగా సైనిక్ స్కూల్సే కానివ్వండి, ఈరోజు ఏకలవ్య పాఠశాలను కొత్తగా 750 పాఠశాలను ఈరోజు కొత్తగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 100 సైనిక్ స్కూళ్లను కొత్తగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 15,000 పాఠశాలలకు పెద్ద ఎత్తున మరి వాటిని అభివృద్ధి చేయడం కోసం కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది. ఈరోజు విద్యారంగం పూర్తిగా మన రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఈరోజు విద్యారంగం పూర్తిగా కుదేలైపోయినటువంటి విషయం మనకు అందరూ తెలియంది కాదు. ఈరోజు విద్యని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ సందర్భంలో దేశం వ్యాప్తంగా కూడా విద్య, వైద్యం పైన, వ్యవసాయం పైన, ఉపాధి రంగాలపైన పెద్ద ఎత్తున ఈరోజు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా వ్యవసాయ రంగానికి కూడా పెద్ద ఎత్తున ఈరోజు నిధులు కేటాయించింది. ఈరోజు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం తీవ్రంగా శ్రమిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మరి ఈ బడ్జెట్లో కూడా అందరు చెప్తా ఉన్నారు ఎంఎస్పీ ఎత్తేస్తారు, మార్కెట్ యార్డులు ఉండవు, ఎంఎస్పీ ఉండదు అని తప్పుడు ప్రచారం ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ తప్పుడు ప్రచారాన్ని అనేక సార్లు బీజేపీ పార్టీ తిప్పికొట్టిన విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ బడ్జెట్లో కూడా ఎంఎస్పీ కోసం 1,72,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. రైతు యొక్క ఆదాయం రెట్టింపు కోసమే సాగు చట్టాలు తెచ్చిన నేపథ్యం ఈరోజు ఎంఎస్పీ కోసం మళ్ళీ 1,72,000 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయింపులు కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మరి వ్యవసాయ రుణాలకు, రైతులకు వ్యవసాయ రుణాల కోసం 16.5 లక్షల కోట్లు ఇవ్వాలనేటటువంటి లక్ష్యాన్ని ఈరోజు కేంద్ర బడ్జెట్లో నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కనుక మనం కనుక గతంతో పోల్చుకుంటే వరి సేకరణ, ధాన్య సేకరణ విషయాన్ని కనుక మనం పోల్చుకుంటే 2013-14లో 64,000 కోట్ల విలువైనటువంటి ధాన్యాన్ని ఆ రోజు కొంటే కేంద్ర ప్రభుత్వాలు, మరి ఈరోజు ఈ సంవత్సరం కనుక మనం చూసుకుంటే ఇప్పటి వరకు ఇంకా కొంటూనే ఉన్నారు. 1,73,000 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనడం జరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మార్కెట్ యార్డులు ఉండవని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. మార్కెట్ యార్డులు ఎట్టి పరిస్థితుల్లో తొలగించము, రైతులు ఇష్టమున్న చోట ధాన్యాన్ని అమ్ముకునేటటువంటి వెసులుబాటు కల్పించాం తప్ప మార్కెట్ యార్డులు ఎత్తవేయమని పదే కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ప్రతిపక్షాలు దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నాయి. ఈరోజు అదనంగా ఇప్పుడున్నటువంటి మార్కెట్లలో ఈనాంలకు అదనంగా మళ్ళీ 1,000 మార్కెట్లలో మరి ఈనాంకు అనుసంధానం చేసే దిశగా ఈరోజు మార్కెట్ కమిటీలను బలోపేతం చేయడానికి కూడా భారీగా నిధులు పెంచడం జరిగిందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వ్యవసాయ రంగానికి అనుసంధానమైనటువంటి విద్యుత్ రంగంలో కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం సంస్కరణల కోసం 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కేసీఆర్ గారు పదే చెప్తారు, దేశంలో 24 గంటల కరెంటు నేనొక్కడనే ఇస్తున్నా, ఈ దేశంలో 24 గంటల కరెంట్ ఎక్కడ వస్తలేదు, ఇక్కడ మాత్రమే ఇస్తున్నా అని గొప్పలు చెప్పేటటువంటి కేసీఆర్కు, అబద్ధాలు చెప్పినటువంటి కేసీఆర్కు ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక విద్యుత్ సంస్కరణలో భాగంగానే ఈరోజు ఇక్కడ 24 గంటల కరెంటు రైతులకు కానీ డొమెస్టిక్ కానీ ఇస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అది వాస్తవం కాదా కూడా ముఖ్యంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కేసీఆర్ గారు. ఇది కేసీఆర్ గారు గొప్పదనం కాదు. ఈరోజు దేశంలో విద్యుత్ సంస్కరణలే కానీ
పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పాదననే కానీ ఈరోజు మిగులు విద్యుత్ దేశమంతా కూడా ఈరోజు మిగులు విద్యుత్ మనం ఈరోజు మిగులు విద్యుత్ ఉన్నటువంటి అంశం కూడా మనం అందరం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మోడీ గారు చేపట్టినటువంటి ఈ సంస్కరణలే మరి యొక్క 24 గంటల కరెంటుకు ఇస్తున్నటువంటి కూడా కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైతులను తప్పుగా పట్టించొద్దండి అని చెప్పి నేను కేసీఆర్ గారిని కోరుతా ఉన్నా. మోడీ గారు చేపట్టినటువంటి ఈ సంస్కరణల వల్ల మరి ఇంకా మేలు జరిగే విధంగా రైతులకు మేలు జరిగే విధమైనటువంటి అంశాలను మరి ఈరోజు కేసీఆర్ గారు దానిపైన కూడా కేంద్రానికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విద్యుత్ సంస్కరణల పట్ల కేసీఆర్ మరి కేంద్రానికి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా మన రాష్ట్రానికి ఎప్పుడు నిధులు రావు, నిధులు ఇవ్వడం లేదు, మా నిధులు కోత కోసిండ్రు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేనటువంటి అబద్ధ ప్రచారం చేస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో కూడా కేంద్రం పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించినప్పటికీ కూడా పదే పదే కేంద్ర ప్రభుత్వం తెలంగాణను వివక్షతో చూస్తుంది, నిధులు ఇవ్వటం లేదంటటువంటి అబద్ధ మాటలు మాట్లాడుతూ ఉండడం ఒక ఆనవాయితీగా మారిపోయింది టీఆర్ఎస్ పార్టీ నాయకులకు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి వాటాను తగ్గించమని 15వ ఆర్థిక సంఘం సలహా ఇచ్చినప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం యథావిధిగానే ఈ రాష్ట్రానికి వాటాను అందించిన విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు చూసినా కేంద్రం మాకే నిధులు ఇస్తలేదు, మాకు అన్యాయం చేస్తుంది, ఇక్కడ నుంచి కట్టిన ట్యాక్స్లు కూడా మాకు ఇవ్వడం లేదు, వేరే రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి అబద్ధ ప్రచారం చేస్తా ఉన్నటువంటి విషయం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 15వ ఆర్థిక సంఘం సలహా ఇచ్చినప్పటికీ కూడా మోడీ గారి ఫెడరల్ స్ఫూర్తితోనే ఈరోజు ఈ రాష్ట్రానికి మన వాటా మనకు అందజేస్తా ఉన్న విషయం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు పన్నుల రూపంగా చెల్లించడం అనేది కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆ రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు పన్ను వాటా ఇవన్నీ కేంద్రానికి ఇవ్వడం అనేది కేంద్రం అంటే కేంద్రం తీసుకుపోయి అక్కడ ఏదో తన వాటాలో పెట్టుకొని చేయడం కాదు. ఈ దేశం యొక్క సమగ్ర అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఏ ఒక్క పర్సనల్ ఇంట్రెస్ట్తో కేంద్ర ప్రభుత్వం పనిచేయదు. ఈ దేశం యొక్క సమగ్ర అభివృద్ధి కోసమే, ఈ దేశం యొక్క అన్ని రంగాల అభివృద్ధి కోసమే, అన్ని వర్గాల అభివృద్ధి కోసమే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ ఏ ఒక్కరి సెల్ఫ్ ఇంట్రెస్ట్తో కేంద్ర ప్రభుత్వం పనిచేయదు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు అయితే ముందుకు పోతున్నారో, అందరి యొక్క అభివృద్ధి ధ్యేయంగా, అందరి యొక్క విశ్వాసమే లక్ష్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఓ చక్కటి బడ్జెట్ని ఈరోజు ఒక భారతదేశం ఒక బలమైనటువంటి ఆర్థిక శక్తిగా ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని నిలబెట్టేటటువంటి లక్ష్యంతోనే ఈరోజు ఈ బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక విజన్తో నరేంద్ర మోడీ గారు ఒక విజన్తో పోతా ఉన్నారు. ఒక విజన్తో ఈ దేశం యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, ఈ దేశం యొక్క యువత భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, ఈ దేశం యొక్క రైతు భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, ఈ దేశంలో మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి నినాదంతో మన యొక్క సామర్థ్యం ఉన్నటువంటి యువత అందరూ కూడా మన దేశంలోనే మనమే మన వస్తువులను తయారు చేసుకొని ఇతర దేశాలకు మరి పంపేటటువంటి విధంగా, ఎక్స్పోర్ట్ చేసే విధంగా మనం ఎదగాలనేటటువంటి లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక విజన్తో ముందుకు పోతున్న విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థికంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు కుదేలైనటువంటివి, ఆర్థికంగా ఎంతో గొప్ప దేశాలన్నీ కూడా ఈరోజు కుదేలైనటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇటువంటి సమయంలో కూడా ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ
బలోపేతం చేయడమే లక్ష్యంగా ఒక బలమైనటువంటి శక్తిగా భారతదేశం ప్రపంచ దేశాల పైన ఉండాలి. ప్రపంచ దేశాల పటంలో భారతదేశం గొప్ప దేశంగా ఎదగాలనేటటువంటి ఆలోచనతోన ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక గొప్ప ఆలోచనతో విజన్తో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది అందరికీ కూడా మేలు చేసేటటువంటి బడ్జెట్, అందరి యొక్క భవిష్యత్తును ఆలోచించి నిర్ణయించినటువంటి బడ్జెట్. సో ప్రతి ఒక్కరి యొక్క భవిష్యత్తును భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ఈ దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ బడ్జెట్ను ఈరోజు ప్రవేశపెట్టిండ్రు. ఒక నిర్మలా సీతారామన్ గారు మరి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను మరి చాలా ఇంతటి ఆర్థికంగా ఎంతో ఇబ్బందులకు గురైనటువంటి ఈ 10 నెలల్లో, ఈ సంవత్సరంలో ఈ కోవిడ్ ద్వారా ఎన్ని ఇబ్బందులకు వచ్చినా ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ఎదుర్కొని ఆర్థికంగా ఈ దేశాన్ని నిలబెట్టాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నిర్మలా సీతారామన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.